1853 చార్టర్ చట్టం గురించి ఈ షార్ట్లో తెలుసుకుందాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, చార్టర్ చట్టం యొక్క ప్రాముఖ్యత, ఇది బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చార్టర్ చట్టాల శ్రేణిలో చివరి చట్టమే మనకి ఈ 1853 చార్టర్ చట్టం. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, శాసన కార్యనిర్వాహక విధుల విభజన, అలాగే సివిల్ సర్వీసులలో బహిరంగ పోటీ, ఇంకొకటి స్థానిక ప్రాతినిధ్యము, అలాగే కంపెనీ పాలన పొడిగింపు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సంఖ్య తగ్గింపు. శాసన కార్యనిర్వాహక విధుల విభజన ఏంటంటే, గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క లెజిస్లేటివ్ అలాగే ఎగ్జిక్యూటివ్ విధులను ఫస్ట్ టైం వేరు చేశారు. శాసన విధులు కార్యనిర్వాహక విధుల్ని సపరేట్ చేశారనమాట. అలాగే చట్టాలను రూపొందించడానికి ప్రత్యేకంగా 6 కొత్త సభ్యులతో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఒక 6 మెంబర్స్తో ఏర్పాటు చేశారు చట్టాలను రూపొందించడానికి. ఈ కౌన్సిల్ బ్రిటిష్ పార్లమెంట్ తరహాలో పనిచేయడం వల్ల దీనిని మినీ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు. మరి సివిల్ సర్వీసెస్ బహిరంగ పోటీ అంటే, 1854లో నియమించిన మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు సివిల్ సర్వీస్ నియామకాలకు బహిరంగ పోటీ పరీక్షా విధానాన్ని మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు అప్పుడు 1854లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనివల్ల భారతీయులకు కూడా మరి బహిరంగ పోటీ పరీక్ష విధానం ఉన్నప్పుడు భారతీయులకు కూడా పరీక్షలకు హాజరై ఉన్నత పదవులను పొందేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క నియామక అధికారం రద్దు చేయబడింది. స్థానిక ప్రాతినిధ్యం ఏంటంటే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకు 6 కొత్త సభ్యులు అనుకున్నాం కదా, అందులో 4 స్థానిక ప్రభుత్వాల నుండి అంటే ప్రాంతీయ ప్రభుత్వాల నుంచే నియమించారు. ఈ ప్రాతినిధ్యం కల్పించిన ప్రావిన్స్లు ఏంటివంటే మద్రాసు, బొంబాయి, బెంగాలు, ఆగ్రా. మద్రాసు, బొంబాయి, బెంగాలు, ఆగ్రా ఈ 4 కూడా ప్రాంతీయ ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించాయి. కంపెనీ పాలన పొడిగింపు. కంపెనీ పాలనను పొడిగించారు, కానీ గత చట్టాల వలె నిర్దిష్ట కాల పరిమితిని, అంటే అంతకుముందు మనం 20 సంవత్సరాలు పొడిగించారని చెప్పుకున్నాం కదా 1793 చార్టర్ చట్టంలో, ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదన్నమాట. బ్రిటిష్ పార్లమెంట్ కోరుకున్నప్పుడు కంపెనీ పాలనను రద్దు చేయవచ్చనే స్పష్టమైన సంకేతాన్ని ఇది ఇచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్య తగ్గింపు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుల సంఖ్యను 24 నుంచి 18కి తగ్గించారు. వీరిలో 6 బ్రిటిష్ ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇంతకుముందు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మెంబర్స్ నుంచి 18కి డిక్రీజ్ అయింది. ఈ 18లో కూడా ఒక 6 మెంబర్స్ని బ్రిటిష్ ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది అనమాట. ఈ చట్టాన్ని కంపెనీ పాలన ముగింపును సూచిస్తూ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనకు ఇది మార్గం అనేది సుగమం చేసింది. ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేసేది, కానీ ఈ చట్టం ద్వారా ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరిపాలించేలాగా మనకి జరిగిందనమాట. ఇక్కడ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క విధులను వేరు చేయడం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటరీ సిస్టానికి ఇదే పునాది వేసింది చార్టర్ చట్టం 1853.